హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అయితే మీ అందరికీ తెలుసు కదా, దీపావళి అంటేనే మెయిన్ మనకి దీపాల పండుగ. సో దియాస్ చిన్నప్పుడైతే ఓన్లీ మట్టి ప్రమిదలే పెట్టేవాళ్ళము. ఇప్పటికీ ఎన్ని రకరకాల రంగులు ఇవన్నీ వచ్చినా కూడా మట్టి ప్రమిదలే అలవాటు. కానీ ఇవి చూడగానే భలే అట్రాక్టివ్గా బాగా నచ్చుతాయి. సరే అసలు కానీ చూద్దాం కదా అని చెప్పి ఇలాగ ఓపెన్ చేశాను. సరే ఎవరికైనా నచ్చుతాయేమో, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా ఈ వీడియోని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓన్లీ దియాసే కాదండి, అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి మార్కెట్స్కి వాటికి వెళ్ళేటప్పుడు మనం ఏదైతే లిస్ట్ తీసుకుంటామో కొనాలి అని చెప్పి, అవి కాకుండా మిగిలినవన్నీ కొంటాము. రీసెంట్గా మీకు ఎవరికైనా ఐడియా ఉండుంటే ఎసెన్షియల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ అని చెప్పి ఒక లాంగ్ వీడియో చేశాను కదా నేను. సో ఆ రోజు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు కొన్ని ఐటమ్స్ అయిపోయినాయి, వెళ్ళి తీసుకోవాలి అని. కొన్ని అయితే నాకు ప్రైసెస్ రికార్డ్ చేయడం అయ్యింది. సో నేను కావాల్సినవి తీసుకుందామని వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సరే ఎవరికైనా హెల్ప్ అవుతాయని చెప్పి నేను ఇంకా వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇవి స్టీల్ యూటెన్సిల్స్, ఈ డిస్పెన్స్ అవి ఏమంటారు స్టిక్కీ హుక్స్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, డిఫరెంట్వన్నీ కూడాను. ఇది వచ్చేటప్పటికి టంబ్లరు. మీకు గుర్తుంటే నేను చాలా కార్స్ మా బాబుకి తీసుకుని ఉంటాను కదా, అందులో సగం ఈ మార్కెట్లోవే అన్నమాట తీసుకున్నది నేను. అండ్ ఇవి వచ్చే గ్లాసెస్ కొన్ని మేము ఏంటంటే కొంచెం ప్రైజెస్ కొన్ని ఏమో రీజనబుల్గా అనిపించాయి, కొంత తక్కువ అనిపించాయి. సో ఉన్న దాని ప్రకారంగా మేము తీసుకున్నాము. మాకు దగ్గరలో ఉన్నంత వరకు రీజనబుల్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాము అన్నమాట మేము. లైక్ గ్లాసెస్, బౌల్స్, ప్లేట్స్, ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ నేను తీసుకుందామని చూశాను, బట్ నాకు ఇది ఒక్కటే దొరికింది అక్కడ, ఇంకొక పీస్ లేదు. అండ్ ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉంది, అంటే ట్రయల్ పీస్ లాగా పెట్టారనమాట. మేబీ అయిపోయినట్టున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో దానివల్ల అక్కడికి అక్కడికి అలా పెడుతూ మారుస్తూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేటప్పటికి వైన్ గ్లాస్ అని పెట్టారు. అఫ్కోర్స్ అలవాటు లేని వాళ్ళు నార్మల్ ఫ్రూట్ జ్యూసెస్ అవి కూడా తాగొచ్చు కదా, నార్మల్ కోక్, థమ్స్అప్ అలాంటివి కూడా. నాకు ఈ లాంతరన్ అయితే చాలా నచ్చింది. ఇప్పుడంటే ఇలా పెయింట్తో వచ్చింది. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలాగ ఉండేవి కదా, మీరు ఎవరైనా నోటీస్ చేస్తుంటే. నాకు అందుకే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే బెడ్షీట్స్. ఈ కార్స్, మా బాబు కార్స్ చూస్తే అస్సలు వదలడండి. చిన్నప్పటి నుంచి కూడా కార్స్ అంటే చాలా ఇష్టము. సో ఎక్కడైనా కనిపిస్తే అలా తీసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్ హ్యాంపర్స్ కానీ, దివాళీకి ఇలాగా బాక్సెస్ లాగా అలా ఇవ్వాలంటే కూడా అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి మనం రోటీలు చేసుకుంటాం కదా. సో నేను జనరల్గా ఏంటంటే ఈ కందిపప్పు, మినపప్పు అవన్నీ తీయకుండా ఇవెందుకు తీసాను అంటే, ఆ మోస్ట్ ఎసెన్షియల్స్ అందరికీ తెలుస్తాయి. బట్ వీటిలో కొన్ని ఏంటంటే చూసినప్పుడు అరే ఇది కూడా మనకు అవసరం కదా అనిపిస్తుంది. సో మీకు అలా ఏదన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఈసారి ఇలాంటివన్నీ వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం నేను ఫాస్ట్గా తీయాల్సి వచ్చింది. మా బాబు నేను ఇద్దరమే వెళ్ళాం కాబట్టి. సో ఎవరికైనా కొన్ని ఏదైనా కావాలంటే కొంచెం పాజ్ చేసుకొని చూసి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్. చెప్పాను కదా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు అని చెప్పి, అందుకని ఇవన్నీ ఇట్లా ట్రాలీస్లో పెట్టేశారనమాట. కొంచెం మనకు కావాల్సినవి సర్చ్ చేసుకోవాలి. కొన్ని అయితే ఆల్రెడీ సర్చ్ చేసి పెట్టారు. ఇవేంటంటే అది టీకి సంబంధించినవి, ఇవన్నీ కూడా రిలేటెడ్వి పెట్టారు. అండ్ ఈ పాన్, ఈ దోశలు వేసుకోవడానికి ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ అంటారు కదా అవి. ఈ స్టీల్ బౌల్స్ అయితే నేను చాలా తీసుకున్నానండి, నాకు చాలా హెల్ప్ అయినాయి. కొన్ని నాకు వీడియో రికార్డ్ చేయడం సెట్ అవ్వలేదు ఆ టైంకి, అంటే చాలామంది ఉన్నారు. సో వేరే వాళ్ళని ట్రబుల్ చేయకూడదు కాబట్టి నాకు ఉన్నంత వరకు నేను తీసాను. ఇవన్నీ ఫ్రెష్నెస్, అంటే రూమ్ ఫ్రెష్నెస్, కార్ ఫ్రెష్నెస్ అలాంటివి. అండ్ అంటే మేము ఫెస్టివల్కి ఈసారి గులాబ్ జామున్ చాలా రోజులు నేను చేసుకొని తీసుకుందామని, ఎలాగో బై 1 get 1 ఉంది కదా అని చెప్పి ఇంకా గులాబ్ జామున్ తీసుకున్నాము. అండ్ ఈ ఫ్లోర్ క్లీనర్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇంతకుముందు మేము లైజాల్ యూస్ చేసేవాళ్ళము. దాని తర్వాత కొంచెం ప్రైస్ ఇది బెటర్గా అనిపిస్తుంది అని చెప్పి క్లియాకి షిఫ్ట్ అయిపోయామన్నమాట.
సో అలా మాకు కావాల్సినవన్నీ మ్యాక్సిమం తీసుకున్నాము. ఇది ధూప్ స్టిక్స్ ఇలాంటివన్నీ దేవుడికి సంబంధించినవి. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా దేనికి సంబంధించినవి దానికి సపరేట్గా ఆర్గనైజ్ చేసి పెడతారనమాట. ఈ కప్స్ అయితే ఆ రోజు 79 రూపీస్కి పెట్టారండి. నాకు ఇదైతే మాత్రం చాలా వర్త్ అనిపించాయి. బట్ ఏంటంటే మాకు అప్పటికే ఇంట్లో మేము అంతకుముందు 99 పెట్టినప్పుడు తీసేసుకున్నాము. సో తీసుకోలేకపోయాము. బట్ ఇది 79 అంటే నాకు ఈ కప్ చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ బాక్సెస్ ఇవన్నీ కూడా మీరు గమనిస్తే మా ఇంట్లో ఉండే వాటిలో ఆఫ్లైన్ కొనేవన్నీ కూడా మ్యాక్సిమం మేము ఈ మార్కెట్ నుంచి తీసుకునేవే. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మీకు గమనిస్తే ఆ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఇవే తీసుకుంటాం మేము ఇక్కడ నుంచే. సో మీకు ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సజెస్ట్ చేయండి. సో ప్రజెంట్ అయితే మాకు కొంచెం దగ్గరగా ఉంది, కన్వీనియంట్గా ఉంది, ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మేము ఇంక ఇలా తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పాను కదా, ఇవి ఏవైనా సరే దానికి సెగ్రిగేట్ చేసి కంప్లీట్గా నీట్గా పెడతారు. సో మనకి ఏది కావాలంటే అది దాని ప్రకారంగా కూడా తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడనే కాదు, ఈవెన్ డీమార్ట్, వాల్మార్ట్ ఇలా డిఫరెంట్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, బిగ్ బజార్ ఇలాంటివన్నీ అన్ని చోట్ల ఇలాగే ఉంటాయి. మ్యాక్సిమం దాన్ని సెగ్రిగేట్ చేసి పెడతారు. ఇక ట్రై మీ అని చెప్పి పెట్టారు హ్యాండ్ వాష్ది, కానీ అక్కడ వాటర్ లేదు. సో మేము ఇంతకుముందు లోషన్స్ అవి పెట్టారు. సో ట్రై చేసి మాకు నచ్చినవి తీసుకున్నాము. బట్ అది ఎలా యూజ్ చేయాలో మాకు తెలియలేదు. ఇక్కడ నేను కొన్ని నాకు పాసిబుల్ అయినంత వరకు ప్రైజెస్ తీసాను. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా చాలా మంచి ఆఫర్స్ పెడతారనమాట. అందుకని చెప్పి ఇంకా చూస్తున్నారు కదా, సోప్స్, ఇవేమంటారు ఫేస్ క్లెన్సర్స్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి ఆప్షన్సే ఉంటాయి. సో మ్యాక్సిమం మాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అక్కడే తీసుకుంటాము. ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ లాగండి, బట్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ. జనరల్గా స్నాక్ ఐటమ్స్ అయితే మ్యాక్సిమం మేము ఇంట్లోనే చేసుకుంటున్నాము, చాలా తక్కువ బయట తీసుకోవడం. ఈవెన్ బిస్కెట్స్ కూడా మా బాబుకి ఇంకా అలవాటు చేయలేదు. సో వీటిలో అంటే వాళ్ళన్నీ కూడా ఓన్లీ వీటు డైజెస్టివ్ ఇలాంటివన్నీ పెడతారు. బట్ ఎంతవరకు యూజ్ అవుతుంది ఏంటి అనేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇది వాయిస్ కొంచెం మీకు నాయిస్ రావచ్చు, ఇది ఫెస్టివల్ సీజన్ కదా. సో మాకు కింద క్రాకర్స్ ఇవన్నీ కూడా గట్టిగా అవుతుంది. సో నేను రికార్డ్ చేసే టైంకి కొంచెం ఎక్కువ నాయిస్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇంతే కాకుండా దీనికి సంబంధించినవే కాకుండా ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి. ప్రీవియస్గా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినవి కావచ్చు, లేకపోతే బడ్జెట్ జ్యువెలరీవి, లేకపోతే మేము వెళ్ళినటువంటి ఫ్లెషాస్ లంచ్ బఫే రిలేటెడ్ వీడియోస్, ఇలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైనా చూసుండకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ ఇలాంటి మంచి కాంటెంట్ ఇంకా మీ ముందుకు వస్తుంది. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా కూడా అందరూ దివాళీకి చాలా జాగ్రత్తగా చేసుకోండి, హ్యాపీగా ఫ్యామిలీతో సేఫ్గా ఉండండి. కొంచెం బయటికి వెళ్ళడం ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా అవాయిడ్ చేస్తూ ఉండండి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బీ సేఫ్. బాయ్.